పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం భారత్లో పౌల్ట్రీ రంగంపై కూడా పడుతోంది. మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లే గుడ్లు ఎగుమతులు నిలిచిపోవడంతో దేశీయ మార్కెట్లో గుడ్ల నిల్వలు పెరిగి ధరలు తగ్గుముఖం పట్టాయి. యుద్ధం కారణంగా రవాణా మార్గాలు, విమాన సర్వీసులకు అంతరాయం కలగడంతో ఎగుమతులు తాత్కాలికంగా ఆగిపోయాయి. దీంతో విదేశాలకు పంపాల్సిన గుడ్లు దేశీయ మార్కెట్కే చేరి అధిక సరఫరా ఏర్పడటంతో గుడ్డు ధర పడిపోయిందని పౌల్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా యుద్ధ నేపథ్యం మీద అన్ని రంగాల మీద అయితే ఈ యుద్ధం ప్రభావితం చూపిస్తుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా దీనికి సంబంధించి కొన్ని రంగాలు పూర్తిగా రేట్లకు సంబంధించి పెరిగి, కొన్ని రంగాలు పూర్తిగా రేట్లు తగ్గినాయి. అటువంటి రంగాల్లోనే ముఖ్యమైన రంగం పౌల్ట్రీ రంగానికి సంబంధించి భారీగా గుడ్ల ధర తగ్గిపోయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు మార్కెట్లో 4 రూపాయలకి మాత్రం ఒక ఎగ్ అనేది అమ్మడం జరుగుతుంది. దీనికి సంబంధించి వినియోగదారుడు సంతోషంగా ఉన్నప్పటికీ కూడా ఎవరైతే ప్రాఫిట్స్ పెట్టి ఈ రంగాన్ని, పౌల్ట్రీ రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఉన్నారో వారికి సంబంధించి పూర్తిగా నష్టాల్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పౌల్ట్రీ రంగానికి సంబంధించి ఇటీవల భారీగా గణనీయంగా ఎగ్స్ ధర అనేది పెరగడం జరిగిందంటే 6, 7, 8 రూపాయలు ఉన్న ఎగ్ ఇప్పుడు 4 రూపాయలకి రావడంతో పూర్తిగా ఎవరైతే ప్రాఫిట్స్ పెట్టిన వాళ్ళందరూ కొంచెం నష్టం చవి చూస్తున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతర దేశాలకి ఎగ్స్ వెళ్లాల్సిన దాదాపు ట్రక్స్ కానీ ఏవైతే ఎక్స్పోర్ట్ చేయాల్సిన ఏవైతే ఎగ్స్కి సంబంధించిన అన్ని మెటీరియల్స్ కూడా యుద్ధ నేపథ్యంలో ఇక్కడ ఆగిపోవడం వల్ల రాష్ట్రంలో దాదాపు 30 కోట్ల ఎగ్స్ అనేవి నిల్వలు ఉన్నాయని కూడా పూర్తిగా సమాచారం. దీనికి సంబంధించి కూడా పౌల్ట్రీ రంగం భారీగా దెబ్బతినింది. అదేవిధంగా గుడ్లకు సంబంధించి రేట్ 4 రూపాయలకి పడిపోయిందని కూడా చెప్తున్నారు. కస్టమర్స్ అయితే చాలా ఆనందంగా ఉన్నారంటే రోజుకి ఎగ్స్ అంటే ఇప్పుడు అంత గణనీయంగా పెరిగిన గుడ్ల ధర ఇప్పుడు తగ్గింది. సో వారు కొనుగోలు చేసుకోవడానికి అనుచితంగా ఉంది, కొనుగోలు చేసుకోవచ్చు, ఇంకా రోజుకి 2 కూడా గుడ్లు తినొచ్చు అన్న నేపథ్యంలో కూడా వారు ఉంటూ ఉన్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్తో బిందు, వైకే న్యూస్, విజయవాడ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.